ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఒక్కరు అమరుల స్మారక స్తూపానికి నివాళులర్పిస్తున్నారు. సిపిఐ నేత నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు, వాళ్ళ అందరూ నివాళులర్పిస్తున్నారు. అంగరంగ వైభవంగా వేడుకలు చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? తెలంగాణ కావాలని కోరుకున్నటువంటి ప్రజానికానికి ఆనందంగా ఉంది. ప్రత్యేక తెలంగాణ కోరుకున్న కమ్యూనిస్ట్ పార్టీకి ఇంకా ఆనందంగా ఉంది. 10 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా నూతన ప్రభుత్వానికి, రేవంత్ ప్రభుత్వానికి నేను అభినందన తెలియజేస్తున్నా. దీన్ని బట్టి 10 ఏళ్ల ఉత్సవాలుగా చూసుకోవాల్సింది. దీనికి వెనక చాలా ఉద్యమాలు ఉన్నాయి. ఇది 1956 నుంచి, అంటే సమైక్య రాష్ట్రం ఏర్పడిన ముందర నుంచి కూడా ప్రత్యేక తెలంగాణ కోరుకున్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది కర్నూలు రాజధానిగా. అయితే ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ కలుపుకున్నప్పుడు అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది వ్యతిరేకించారు. నేను సపరేట్గా ఉంటామని చెప్పాను. అయితే పండిట్ నెహ్రూ అలాంటి వాళ్ళు, రాజకీయ పెద్దలందరూ కలిసి రాజకీయ మార్గంగా సమైక్య రాష్ట్రం ఏర్పాటు చేశారు. కొన్ని ప్రత్యేక హక్కులు ఇస్తామని చెప్పారు. ఈ పరిపాలన అప్పుడప్పుడు వస్తూనే ఉంది. ఆ బీజం 1956 పడిన బీజం అట్లే ఉంది. అది మేము బాగా మేలకెత్తింది. చివరికి ప్రత్యేక తెలంగాణ కోసం పలు దప్పాల ఉద్యమాలు జరిగినాయి. ఆ పక్క సపరేట్ తెలంగాణ ఆంధ్ర కావాలని జరిగింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఒక సపరేట్ పార్టీ పెట్టాడు. ఒక పొలిటికల్ పార్టీ పెట్టింది ఫస్ట్ టైం. ఈ ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక పార్టీ చేయాలని కోరుకుంటుంది. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి, అడవి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు మొదలుకొని పట్టణ ప్రాంతం మేధావుల దాకా ప్రత్యేక తెలంగాణ కావాల్సింది. మా నిధులు, మా నీళ్లు, మా కొలువులు మాకు కావాలని కోరారు. ఆ ప్రకారం సింబల్గా కేసీఆర్ ఏర్పడ్డాడు. ఎందుకంటే పొలిటికల్ పార్టీ పెట్టాడు కదా. మేము అందరూ సపోర్ట్ చేసేవాళ్ళమే. జాతీయ పార్టీ కూడా సిపిఐ కూడా ప్రత్యేక తెలంగాణ తీర్మానం చేసిందంటే తక్కువేం కాదు. నేను ఆంధ్ర ప్రాంతం పోతే నా దిశబొమ్మ తగలబెట్టారు. నువ్వు ఆంధ్ర వాడు గుండి ద్రోహం చేసేవాడిని. నా దిశబొమ్మ కదా నన్ను తగలబెట్టే కూడా మారదని చెప్పాను. 23 జిల్లాలు ఒకే మాట చెప్పలేదు ఎవరినటువంటి రాజకీయ పార్టీల్లో. ఆ సిపిఐ ఒకటే, ఇంకొకటి చెప్పలేకపోయారు. అయినా సాధించాం. ఆయన పేటెంట్ ఆయనకే పోయింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. 5 ఏళ్ళలో ప్రజలు ఆశించిన ఆశయాల ప్రకారం తీర్చకాలేదు. అసంతృప్తి ఉంది. ఆయన రెండో దఫా కూడా మన ఎంపిక చేసుకున్నారు ముఖ్యమంత్రిగా. రెండవ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఒక ఉప ముఖ్యమంత్రిని పెట్టి 6 నెలల పాటు క్యాబినెట్ పెట్టలా, ఫామ్ హౌస్ పడుకున్నాడు. భారతదేశంలో ఏ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినాక, ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాబినెట్ లేకుండా పరిపాలించాడు. అది అహంభావం ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. తర్వాత అవినీతి పెరిగింది. దానితో భూముల సమస్య మొత్తం భూస్వాములకు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కాళేశ్వరం, ఇంకన్నీ చెప్పక్కర్లా. కాబట్టి అహంభావం, అవినీతి పెరిగిన తర్వాత రాజకీయ వైఫల్యాలు వస్తాయి. ఊరికే సింబల్స్ కట్టుకుంటూ బిల్డింగ్లు కట్టుకొని ఆ బిల్డింగ్లు కాపర్ చేయకుండా పోతే ఫామ్ హౌస్ ఉంటే ఏమంటారు? అందులో ఇవన్నీ కలిసి వచ్చాయి. ప్రజల యొక్క ఆశయాల్ని నెరవేర్చకుండా పోయాడు. ఆయన ఓడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, గట్టిగా ఫైట్ చేస్తున్నాడు. నేను ఆయన చెప్పేదంటే మేము శుభాకాంక్షలు తెలియజేస్తాను. పాజిటివ్ మైండ్తో అప్లై చేయండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాగా నెగిటివ్ మైండ్ వద్దు. పాజిటివ్ మైండ్ పెట్టుకుంటే ఏదైనా సమస్య ఉంటే ఎక్స్పోజ్ చేయండి, ఓడించండి. కానీ దానికోసం టైం అంతా వేస్ట్ చేసి అభివృద్ధి కార్యక్రమాన్ని కొట్టుపడకుండా మంచిగా పరిపాలిస్తే బాగుంటుంది. అందరినీ కలుపుకొని విశాల ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మీరు చేసే కృషికి భారత కమ్యూనిస్ట్ పార్టీ అంటుంటుందని హామీ ఇస్తా ఉన్నా. ఈ ఎగ్జిట్ పోల్స్ మీద నారాయణ గారి కామెంట్ ఏంటి? ఎగ్జిట్ పోల్స్ నిజంగా ఎగ్జాక్ట్గా రైట్ అయితే అంటారా? ఒక్కొక్కసారి రైట్ అవుతున్నాయి, ఒక్కోసారి రైట్ కావడంలా. కాబట్టి దాని మీద డిపెండ్ అయ్యి నేనేం చేయలేను. కానీ మా పాలసీ ఒకటే, వాళ్ళు గెలిచినా గెలవకపోయినా మోడీ గెలిచిన మళ్ళీ చెప్పుకుంటున్నారు. మా ఉద్దేశంలో మోడీ లాంటి ప్రమాదకర శక్తి ప్రధానమంత్రి కావడం మన దేశానికి నష్టం, మన రాజ్యానికి నష్టం, ప్రజాస్వామ్యానికి నష్టం, సెక్యులర్కి నష్టం. అది మా ఉద్దేశం. రేపు గెలుస్తాను లేదా నాకు అనవసరం. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేకాడికి అటు వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ కానీ రెండు బీజేపీ బోగిలే. వాళ్ళు ఎవరు గెలిస్తే మాకేం మేము గెలము. ఎందుకంటే సిపిఐ కాంగ్రెస్ ఫ్రంట్గా ఉన్నా కూడా పొలిటికల్ ఫైట్ చేసాం. వాళ్ళతో మాకు భాగస్వాములు కాదు. ఎవరు గెలిచినా కూడా ఏ రాయితం పళ్ళు కూడా కొట్టడానికి తప్ప ఇంకోటి లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎగ్జిట్ పోల్స్ మీద కూడా సిపిఐ నేత నారాయణ గారు క్లారిటీ ఇచ్చారు. ఎవరు గెలిచినప్పటికీ కూడా నరేంద్ర మోడీ మాత్రం గెలవడు, ఖచ్చితంగా మాకు నమ్మకం ఉన్నది. సో అక్కడ ఏపీ విషయంలో కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సో తెలంగాణకు సంబంధించినటువంటి అమరుల గురించి కావచ్చు, ఉద్యమం గురించి కావచ్చు, గత 10 ఏళ్ళలో జరిగినటువంటి అన్యాయం గురించి కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మీద రేవంత్ రెడ్డి గారు ఫోకస్ పెట్టాలంటూ నేను సలహాలు ఇచ్చాను. సో ఆయన ఖచ్చితంగా అదే దిశగా పనిచేస్తున్నటువంటి నమ్మకం ఉందంటూ కూడా సిపిఐ నేత నారాయణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.